బియ్యం వేసుకోండి. కరివేపాకు వేసుకోండి. ఇది సబ్జాకు అంటారు. ఇది సబ్జాకు, కరివేపాకు, బియ్యము ఇవన్నీ కాంచి మెంతులు వేసుకోండి. టీయాకు వేసుకోండి. ఒక స్పూను, 2 స్పూన్లు వేసుకోండి. ఇవన్నీ ఎందుకు చూపిస్తున్నానంటే ఎంటికలు పోతున్నాయి కదా, మీకు ఎంటికలు పోకోకుండా ఉండేకి షాంపూలో షాంపూ వేసుకొని తిక్కుకోకుండా బియ్యము, మెంతులు, ఈ ఆకులు అన్నీ వేసి మీరు బాగా ఉడకబెట్టుకొని మీకు అప్పుడప్పుడు కాదు కాబట్టి ఒక డబ్బాలో వేసి ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. ఎప్పుడు నెత్తికి నీళ్ళు పోసుకుంటే అప్పుడు 2 షాంపూలు కలుపుకొని సగం గ్లాస్ తీసుకొని షాంపూ వేసుకొని నెత్తికి పోసుకోండి. ఎంటికలు బాగా ఎంటికలు నల్లగా ఉంటాయి, బాగా ఎంటికలు పెరుగుతాయి. చూడండి, ఇట్లా చేయండి. నీళ్ళు బాగానే వేసుకోవాలి. ఇది అందుకే అంటే 2-3 గ్లాసులు వేసుకున్నాను నేను. ఇవన్నీ బాగా కాంచి బాగా కాగాలి. ఇవన్నీ బాగా కలర్ వస్తాయి నీళ్ళు కాగి. షాంపూలకి వాడుకుండేకి ఇవి చూపిస్తున్నాను మీకు. తెలియని వాళ్ళకి ఏడైనా దొరుకుతాయి కదా, దండిగా దొరుకుతాయి. సబ్జాకి ఏడైనా దొరుకుతుంది మీకు. కరివేపాకు ఏడ అంగట్లో దొరుకుతుంది. అన్ని ఇంట్లో ఉండే వస్తువులతోనే మీరు ఎంటికలు పోకోకుండా చేసుకోవచ్చు. చూడి, ఎంటికలు బాగా పెరుగుతాయి. రాకోకుండా ఎంటికలు కానీ పెరుగుతాయి. చూడండి, ఉత్త షాంపూ తిక్కితే ఎంటికలు తెల్లగా అయిపోతాయి. ఇట్లా ఇది కలుపుకొని తిక్కుతా అంటే మీకు ఎంటికలు కానీ బాగా తెల్లగా కాకుండా ఉంటాయి. తెల్ల ఎంటికలు రావు ఇవి, అట్లానే ఉంటాయి. ఉండే ఎంటికలన్నా నల్లగా అవుతాయి ఎంటికలు. కానీ అంత నల్లగా అంటే మనం కలర్ పూసుకోం, కానీ ఎంటికలు బాగా పెరుగుతాయి. ఒత్తుగా ఎంటికలు ఊడిపోవు. మీరు ఇంతకుముందు నేను నూనె పెట్టిన నా వీడియోలు చూడండి, ఆ వీడియోలో చూసినట్లు చేసుకోండి. ఇది కానీ అంతే, ఇది కాంచుకొని బాగా సీసాలో పోసి పెట్టుకొని రోజు తెచ్చుకోండి. మీరు ఎప్పుడు నెత్తికి నీళ్ళు పోసుకుంటే అప్పుడు కొంచెం తీసుకొని పక్కకి ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. ఎన్నాళ్ళు ఉన్నాయి ఏం కాదు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే. ఇది బాగా ఉడకబెట్టుకోండి. నీళ్ళు ఉడకబెట్టుకొని వేసి ఏదన్నా డబ్బాలో వేసి పెట్టుకోండి. అంతే. ఈ బియ్యం, మెంతులు, కరివేపాకు, సబ్జాకు, కొంత ఇది టీయాకు అన్నీ వేసి ఇట్లా ఉడకబెడతాను నేను. ఉడకబెట్టి చల్లార్చుకొని ఏదన్నా ఒక డబ్బాలో వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. మీకు ఎప్పుడు నెత్తికి నీళ్ళు పోసుకోవాలనుకుంటే అప్పుడు పోసుకోండి. ఆ ఉత్త షాంపూలు దిక్కితే తెల్లగా అయిపోతున్నాయి వెంట్రుకలు అందరికీ. అందుకే ఇట్లా పోసుకుంటే తెల్లగా వెంట్రుకలు. చూడు, నీళ్ళు అన్నీ బాగా నల్లగా అవుతున్నాయి. ఇంకా బాగా చాలాసేపు ఉడకబెట్టాలి. ఇది ఉడకబెట్టినాక ఇది గిన్నె, కారం గిన్నె, ఏదన్నా కారం లేని గిన్నెలో ఉడకబెట్టుకోండి. కారం గిన్నెలు అట్లా ఉడకబెట్టుకోవద్దండి. ఏదైనా మనం కారానికి వాడుకోకుండా ఉంటాం కదా, అట్లా గిన్నెల్లో ఉడకబెట్టుకోండి. ఇదంతా ఉడికింది కదా, ఉడికినాక ఏదన్నా ఒక ఉడగట్టుకొని ఏదన్నా ఒక సీసాలో చల్లగైనాక పోసి పెట్టుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే అది ఎప్పుడైనా మనం వాడుకోవచ్చు. మనం అప్పుడప్పుడు అంటే మనం ఉడకబెట్టుకొని చేసుకోలేమన్నమాట. అందుకే ఇట్లా మనకి ఎప్పుడు టైం ఉంటే అప్పుడు చేసి పెట్టుకోండి. అందరికీ చెప్తున్నాను, నా వీడియోలు చూడండి. మా బున్ని తెలుగు ఛానల్ అంటే వస్తుంది. మంచి మంచి వీడియోలు పెడుతుంటాను.